సోషల్ మీడియాలో మళ్ళీ గరికపాటి గారి పేరు వినిపిస్తుంది. ఈవిడికి ఎంత చెప్పినా సరే ఆవిడలో మార్పు అనేది రాదు. ఆవిడ మైండ్ సెట్ మరి ఎప్పుడు ఎలా మారిపోతుందో అర్థం కాదనమాట. గతంలోనేమో చిచ్చి వీళ్ళ గురించి నేను మాట్లాడిన, ఇంకా వాళ్ళ గురించి నేను వీడియోలు చేయను అని అంటూనే మళ్ళీ ఇండైరెక్ట్లో గురువు గారిని తిట్టడం మొదలుపెట్టింది. ఆవిడంటే ఎవరో తెలుసు కదా, మనందరం చూస్తూనే ఉన్నాం. 4 రోజులేమో కనకదార స్తోత్రాలు అంటూ, మంచి మాటలను అంటూ, ఏవో 4 పద్యాలు చెప్తూ 4 వీడియోలు చేస్తుంది. అవి ఎవరో కూడా చూడరు, జనాలు పట్టించుకోరు. ఇంకా మళ్ళీ మొదలు పెడుతుంది అనమాట. మళ్ళీ ఇంకొక వీడియో చేసుకుంటూ ఈ గురువుగారిని తలుచుకుంటూ జరిగిపోయిన పాత గొడవల గురించి అన్నీ మాట్లాడుతుంది. అసలు ఆయన గురించి ఎందుకు మాట్లాడాలి? ఎప్పుడో జరిగిపోయిన విషయాలు వచ్చి ఇప్పుడు ఎందుకు సోషల్ మీడియాలో చెప్పాలి? మాట్లాడితే నా బాధ చెప్పుకుంటున్నా, నా గతం గురించి చెప్పుకుంటున్నా, నా పర్సనల్ విషయాలు చెప్పుకుంటున్నాను అంటే ఇప్పుడు అది మీ పర్సనల్ విషయం అని అన్నప్పుడు అది గుట్టుగా దాచుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఆ కాలంలో మీకు ఇష్టమయ్యే కదా మీరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆయన గురించి మాట్లాడడం అదంతా ఎంతవరకు కరెక్టు? ఇప్పటి వరకు చాలామంది చెప్పారు, ఇది తప్పు అమ్మా, ఎందుకు ఈ వయసులో మాట్లాడకూడదు, నువ్వు ఆరోగ్యం చూసుకో, చక్కగా భజనలు చేసుకుంటూ నీ జీవితాన్ని గడుపు, పిల్లల పరువు తీయకు, ఆయన పరువు తీయకని ఎంతమంది ఎన్ని మంచి మాటలు చెప్పినా సరే ఈ రోజున మళ్ళీ ఇంటర్వ్యూలు అని అంటూ ఆవిడని ఇంటర్వ్యూ చేస్తున్నారు. అసలు ఇంటర్వ్యూ చేసే వాళ్ళకైనా కొంచెమైనా ఆలోచన ఉందా? మీరు అడగాల్సిన ప్రశ్నలు ఏంటి, ఆవిడ చెప్పాల్సిన పద్ధతి ఏంటి? చెప్పిందే చెప్పి నేను పలానా సంవత్సరంలో వెళ్ళిపోయాను, నా పిల్లాడు అప్పుడు ఆ వయసు అంతా, ఈ పిల్లాడు ఈ వయసు ఇంత, నాకు పెద్ద పిల్లాడు అంటే చాలా ఇష్టం, ఇక పిల్లలంటే అంత ఇష్టం ఉన్నప్పుడు అసలు వదిలి ఎందుకు వెళ్ళిపోవాలి? ఒక 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో మళ్ళీ పిల్లలు ఎలా ఉన్నారని తిరిగి వచ్చి చూసుకోవాలి కదా. మరి అంటే పట్టించుకోలేనప్పుడు ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి, ప్రయోజకులు అయిపోయి, పెళ్ళిళ్ళు అయిపోయి, వాళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళ సంసారాలు వాళ్ళు చేసుకుంటుంటే ఇప్పుడు వచ్చి నా పిల్లలు అని అంటూ పిల్లల గురించి మాట్లాడడం అంటే బాగున్న వాళ్ళని ఇంకా ఇంకా తొక్కేయాలని, వాళ్ళని ఏదో రకంగా డ్యామేజ్ చేయాలని చూస్తున్నారా? ఎందుకు అసలు ఆయన పేరెత్తుతారు? ఆయన మర్చిపోలేకపోతున్నారా, లేకపోతే ఆయన పేరెత్తితే కానీ మీకు గడవదా? ఇప్పుడు మామూలు వీడియోలు చేస్తుంటే మిమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. ఆ ఉద్దేశంతో ఈ రకంగా గురువుగారి పేరు వాడుకుంటున్నారు. ఇంటర్వ్యూ చేసే వాళ్ళకైనా ఇంకా అడగాల్సిన ప్రశ్నలు ఏమీ లేవా? ఆవిడ జీవిత చరిత్ర ఎందుకండి? ఎవరికి కావాలి? ఈ వయసులో అవసరమా? ఆవిడ పెద్ద ఆవిడ చక్కగా సోషల్ మీడియాలోకి వచ్చినప్పుడు ఒక 4 మంచి మాటలు చెప్పమానండి. లేదనంటే బోల్డ్ విషయాలు జరుగుతున్నాయి సోషల్ మీడియాలో, ఆ వాటి గురించి మాట్లాడమనండి. ఎప్పుడు చూసినా వాళ్ళ భార్యాభర్తల గొడవలు, ఎప్పుడు విడిపోయాం, ఎప్పుడు కలిసి ఉన్నాం, ఎప్పుడు ఏం చేశాడు, ఇంట్లోంచి ఎప్పుడు వెళ్ళిపోయాను, ఎవరితో వెళ్ళిపోయాను, ఎక్కడెలా బతికాను, ఏం చేస్తున్నాను, ఇవన్నీ ఎవరు అడిగారండి? ఎవరికి అవసరం? సొసైటీలో చాలామంది భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు ఉన్నారు, 2వ పెళ్ళిళ్ళు 3వ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారు. ఎవ్వరు కూడా వాళ్ళ సంసారాలు తెచ్చి సోషల్ మీడియాలో పెట్టుకోవట్లేదు. ఆయన పరువు ఏదో రకంగా తీయచ్చు, సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పేసి మీరు ఏదో సాధిద్దామని అనుకుంటున్నారు, కానీ ఆయన విలువ ఎక్కడా తగ్గదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు చేసే పని ఏంటంటే ఒక పక్కన నా పిల్లలంటే నాకు చాలా ఇష్టమని అంటూనే పిల్లల పరువు తీస్తున్నారు. ఎందుకండి? ఇప్పటి వరకు చాలా ఇంటర్వ్యూలో చాలా ఛానల్స్లో మీ గురించి చెప్పారు. ఇప్పుడు వచ్చి మళ్ళీ కొత్తగా ఇంటర్వ్యూలు ఏంటి? మీరు అడిగే ప్రశ్నలు ఏంటి? ఆవిడ పర్సనల్ విషయాలు ఎందుకు అసలు అడగాల్సిన అంత అవసరం ఏంటి? సంవత్సరం నుండి చూస్తున్నాం కదా ఏం జరుగుతుందో, మళ్ళీ ఆవిడని ఎందుకు అడగడం? కొంచెమైనా ఈ అడిగే వాళ్ళకి ఉండాలి, కొంచెం చెప్పేవాళ్ళకి కూడా బుద్ధి ఉండాలి. అసలు గురుగారి పేరు తెలుసుకోకుండా మరి వీళ్ళకి రోజు గడవదేమో. ఎన్నిసార్లు చెప్పినా సరే నన్ను కాదులే అని అన్నట్టు ఇలా దులిపేసుకుంటారనమాట. ఏం జరుగుతుందో చూద్దాంలే అని అన్నట్టు అందరూ వచ్చి నన్నే చూడాలి, నా వీడియోలే చూడాలి, అవతల వాళ్ళని ఇంకా ఇంకా తక్కువ చేయాలని అన్నట్టు చూస్తున్నారు. పక్కనున్న వాళ్ళు పచ్చగా ఉంటే చూడలేని అని అంటారు చూసారా, అదే కనబడుతుంది మీలోను. వయసులో పెద్దవాళ్ళు అయ్యుండి ఎప్పుడైనా సరే పిల్లలు బాగుండాలి, వాళ్ళ జీవితాలు ఎక్కడున్నా హాయిగా ఉండాలని ఇలా సంతోషపడాలి. ఇలా బయటకు వచ్చి పిల్లల పరువు తీయకూడదు. ఇప్పుడు ఆయన మంచి ఆయన కాదని అంటున్నారు. మంచి ఆయన కానప్పుడు అసలు మీ పిల్లల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మీ పిల్లలు ఉన్నది అక్కడే కదా. మీరు వద్దు అని అనుకుని వెళ్ళిపోయిన తర్వాత పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసారో అది వాళ్ళకి తెలుసు. ఈ రోజున పిల్లలు అంత మంచి స్థాయిలో ఉన్నారనంటే ఆయన కాళ్ళకి మీరు నమస్కారం చేయాలి. ఆయన అడ్డమైన తిట్లు తిడుతున్నారు, మళ్ళీ నా పిల్లలు మంచి ప్రయోజకులు అయ్యారని అడుగుతున్నారు. ఎలా అయ్యారు మీ పిల్లలు ప్రయోజకులు? గాలికి ధూళికి బతికేశారా? ఆయన భార్య వెనకాల లేకుండానే మీ పిల్లలు అంత ప్రయోజకులు అయ్యారా? అంటే తిన్న ఇంటికి వాసాలు లెక్క పెడతారంటారు చూసారా, ఇదేనేమో. మీ పిల్లల్ని అంత చక్కగా జాగ్రత్తగా పెంచినా సరే కొంచెం కూడా మీరు ఆయన మీద కనికరం చూపించకుండా, విశ్వాసం చూపించకుండా ఈ రోజున మాట్లాడుతున్నారని అంటే అక్కడ మీ మెంటాలిటీ ఎటువంటిది అనేది దీన్ని బట్టే అర్థమవుతుంది. మీ పిల్లల్ని ఇంత బాగా చూసుకున్నందుకు ఆయన గౌరవించాల్సింది పోయి ఒక పక్కన ఆయన అడ్డమైన తిట్లు తిడుతూ నా పిల్లలు చాలా మంచివాళ్ళు అని మాట్లాడుతున్నారు. ఆ పిల్లలు ఆ తండ్రినే ఇష్టపడతారు తప్ప మిమ్మల్ని ఎక్కడ కూడా ఇష్టపడరు. నిజంగా మీకు పిల్లల మీద ఇష్టం ఉంటే, మీ పిల్లలకి మీ మీద ఇష్టం ఉంటే మీ పిల్లల్ని దగ్గరికి వచ్చేలాగా చేసుకోండి. మీరు ఆ ప్రేమను చూపించుకోండి. ఓ పక్కన ఆ తల్లిదండ్రులను ఇష్టం వచ్చినట్టు తిడుతూ నా పిల్లలు మంచివాళ్ళు, ఎప్పటికైనా నా ఆస్తులు ఇస్తా, మీ ఆస్తుల కోసం వాళ్ళు ఎవ్వరూ ఎదురు చూడట్లే.
వాళ్ళు ఒక స్థాయిలో ఉన్నారు, చక్కగా వాళ్ళు గౌరవంగా బతుకుతున్నారు. మీరే వచ్చి మొత్తం పెంట చేసి వాళ్ళ పరువు అంతా కూడా మీరే తీశారు. ఇప్పుడు మళ్ళీ వచ్చి ఏమీ తెలియనట్టు మళ్ళీ సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు అని అంటూ మీ జీవిత చరిత్రలు అన్నీ చెప్తున్నారు. ఎవరికి కావాలండి మీ జీవిత చరిత్రలు? ఎంత చెప్పినా సరే 4 రోజులు సైలెంట్గా ఉంటారు. మళ్ళీ వచ్చి ఇండైరెక్ట్లో ఏదో ఒకటి ఆయన తిట్టకుండా మీకు రోజు అనేది గడవదు. ఏంటి ఉపయోగం దానివల్ల? వయసు అయిపోతుంది ఓ పక్కన, రేపు ఎలా ఉంటుందో తెలీదు, లేస్తామో తెలీదు, ఓపికలు ఉంటాయో లేదో తెలీదు, ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో తెలీదు. అవన్నీ చూసుకోవడం మానేసి ఇంకా నెగిటివ్ చేసుకోవడం, సొంత పిల్లలతోటి తగాదాలు పెట్టుకోవడం, వాళ్ళల్లో ఇంకా ద్వేషాన్ని పెంచడం. ఆ పిల్లలకి ఏమవుతుందనంటే ఇన్ని రోజులు ఏదో కొంచెం మనసులో ఉండేదేమో, ఎక్కడో చోట మా అమ్మ ఎక్కడో చోట ఉందిలే అని ఆ పిల్లలు అనుకునేవారేమో. ఇప్పుడు మీరు చేసిన పెంటకి, ఈ రచ్చకి, ఈ పరువు తీయడం అంతా చూసి వాళ్ళు మొత్తం అసహించుకునే పరిస్థితి ఆల్రెడీ అయిపోయిందిలేండి. వాళ్ళు ఎలాగ మీ దగ్గరికి రారు అనుకో, మీరు ఎలాగ సోషల్ మీడియాలోకి వచ్చి ఎవరు ఇంటర్వ్యూకి పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, మీ ఛానల్లో వీడియోలు పెట్టుకొని నా పిల్లలు ఎంత గొప్ప వాళ్ళు అయ్యారు, నా పిల్లలు అంతా, అప్పుడు నా పిల్లాడి వయసు ఎంత అసహ్యంగా ఉంటుందండి. ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళు సిగ్గుపడరా మీరు చెప్పే మాటలు వింటే? మా అమ్మ మమ్మల్ని వదిలేసి వెళ్ళిందని అంటే ఆ పిల్లలు ఎంత అవమానంగా భరిస్తారు? ఏ తల్లైనా అలా చేస్తుందా? మీరేదో పెద్ద నేను గొప్పగా సాధించాను అని అన్నట్టు మొగుడు ఇంట్లోంచి వెళ్ళిపోమని అంటే పిల్లల్ని వదిలేసి తల్లి వెళ్ళిపోయిందంట. ఎంతమంది సొసైటీలో ఈ రోజుకి కూడా భర్తలు తాగేసి భార్య పిల్లల్ని పట్టించుకోకుండా ఉన్నవాళ్ళు పాచి పని చేసుకుని పిల్లల్ని పోషించుకుంటున్నారు, కూలి పనులు చేసుకుని పిల్లల్ని చదివించుకుంటున్నారు, హాస్టల్లో పెట్టుకుని పిల్లల్ని పోషించుకుంటున్నారు. ఆడవాళ్ళు భర్త చనిపోయిన వాళ్ళు కూడా చక్కగా పిల్లల్ని చూసుకుంటున్నారు. నేను పెంచలేనని అంటూ పిల్లల్ని వదిలేసి మీ దారి మీరు చూసుకున్నారు. 25 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు వచ్చి నా పిల్లల మీద ఎంత ప్రేమ ఉండేది, నా పిల్లలు అంత ఉండేవారు, నా పిల్లలంటే నాకు ఎంత ఇష్టమని ఇప్పుడు వచ్చి చెప్పుకుంటే ఏం ప్రయోజనం? వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యే వాళ్ళకి భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా అత్తింటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరువుని ఎందుకు మీరు ఈ రకంగా తీస్తున్నారు? ఇదా పిల్లల మీద ప్రేమ ఉన్న వాళ్ళు చేసే పనులు ఇవే? ఎంత చెప్పినా సరే వచ్చి సోషల్ మీడియాలోకి రావడం, ఎవరో ఒకళ్ళు ఇంటర్వ్యూలు చేయడం, మీ జీవిత చరిత్రలు చెప్పడం. మీ జీవిత చరిత్రలు గొప్పగా ఉంటే చెప్పుకోండి, తప్పేమీ లేదు. మిమ్మల్ని చూసి ఇంకో నలుగురు నేర్చుకుంటారు. అమ్మ ఇంత చక్కగా కష్టపడింది, పిల్లల్ని పెంచింది, ఈ తెల్లంత మంచి తల్లి ఇంకెక్కడా లేదు, ఈ వీళ్ళగానే ధైర్యంగా బతకాలి, మాకు భర్తలు లేకపోయినా అని మిమ్మల్ని చూసి ఇంకో నలుగురు నేర్చుకుంటారు, ధైర్యంగా బతుకుతారు. మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు అసలు? జనాలు ఏమి నేర్చుకోవాలి మీ దగ్గర నుండి చూసి? నా భర్త ఇంట్లోంచి గెంటేస్తే పిల్లల్ని వదిలేసి మీరు పోండి, శుభ్రంగా ఎంజాయ్ చేయండి, తర్వాత ఎప్పుడో కొన్ని సంవత్సరాల తర్వాత సోషల్ మీడియాలోకి వచ్చి నాలాగా మీ బాధలన్నీ చెప్పుకోండి, అవతల వాళ్ళు కనుక ఒక మంచి పొజిషన్లో ఉంటే వాళ్ళ పరువులు తీయండి అని మీరు ఏమన్నా జనాలకు మెసేజ్ ఇస్తున్నారా? ఇంత జరిగింది సరిపోదా? ఇంకా ఏం చేద్దామని? చేయాల్సింది చేసేసారు కదా, అయిపోయింది కదా. మీ ఆస్తులు వాళ్ళకేం వెళ్ళిపోలేదు, వాళ్ళ ఆస్తులు వచ్చి మీకేం రాలేదు. ఏం కలిసి వచ్చింది దీనివల్ల? మాట్లాడితే నా బాధ చెప్పుకుంటున్నా, నా బాధ ఏంటి? మీ బాధ వినే అంత గొప్పగా ఉంటే మీ బాధని ఎవరికైనా చెప్పుకోవచ్చు, తప్పులేదు. అన్నీ కష్టాలే పడ్డారు, అన్నీ బాధలే పడ్డారు, చేయకూడని పనులు చేశారు, కన్నపిల్లల్ని వదిలేశారు. ఇవా మీరు జనాలకు చెప్పేది? ఇప్పుడు ఒక సోషల్ మీడియాలోకి వచ్చి ఒక వీడియో చేస్తున్నామని అంటే మనల్ని చూసి అవతల వాళ్ళు ఏదైనా ఒక మంచి విషయాన్ని నేర్చుకునే విధంగా ఉండాలి. నేను చేసినట్టు మీరు చేయండి అని జనాలకు చెప్తున్నారా మీరు? మొదటి నుంచి ఈ రోజు వరకు కూడా మీరు ఎన్ని రకాల అబద్ధాలు చెప్పాలో ప్రతి వీడియోలోనూ రకరకాలుగా చెప్పుకొచ్చారు. జనాలే అడుగుతున్నారు, అదేంటి ఆ వీడియోలో అలా చెప్పింది ఆవిడ, ఈ వీడియోలో ఇలా చెప్తుంది, పిల్లల వయసు ఏంటి ఇలా చెప్పింది? ఎందుకంటే అవన్నీ అవసరమా? ఈ వయసులో నేను వెళ్ళిపోయాను, ఈ వయసులో నేను గర్భవతిగా ఉన్నాను, ఈ పిల్లాడికి ఇన్నేళ్ళు, ఈ పిల్లాడికి అన్నేళ్ళు, ఇవన్నీ ఎవరు అడిగారు? డేట్లు సంవత్సరాలతో సహా అయిపోయింది. గతహ. మీకు అప్పుడు నచ్చలేదు, వెళ్ళిపోయారు. మీ కష్టాలు మీ బాధలేవో పడ్డారు. మీరు వద్దనుకుని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ జీవితంలోకి ఎందుకు మీరు తొంగి చూస్తారు? ఇప్పుడు ఎంతోమంది సెలబ్రిటీలు ఉన్నారు, భర్తలను వదిలేసి ఇంకో పెళ్ళిళ్ళు చేసుకుని. ఎవరన్నా ఇంకొకరి జీవితంలోకి తొంగి చూస్తున్నారా? అయ్యో నన్ను వదిలేసిన భర్త ఏం చేస్తున్నాడని వాళ్ళ సంసారాల్లోకి వెళ్ళి నన్ను ఇలా అన్నాడు, నన్ను అలా అన్నాడని ఎవరన్నా మీడియాలోకి వచ్చి ఎవరన్నా చెప్తున్నారా? అందరూ హ్యాపీగా ఉన్నారు. అలా చిన్నపిల్లలు చూసి తెలుసుకోండి. వయసులో పెద్దవాళ్ళని ఇప్పటివరకు చాలామంది తిట్టేవాళ్ళు తిట్టినా, గౌరవించేవాళ్ళు గౌరవించినా, అమ్మ మీకు ఎందుకమ్మా ఈ వయసులో ఈ గొడవలన్నీ, మంచితనంగా ఉండండి అమ్మా, ఏదో ఒక రోజు మీ పిల్లలు మీ దగ్గరికి వస్తారని అందరూ చక్కగా ఇలా చెప్పారు. అయినా సరే మీకు ఎక్కడ కూడా బుర్రకు ఎక్కట్లే. ఇప్పటికీ కూడా ఎవరో ఒకళ్ళు ఇంటర్వ్యూలు అనడం, ఏంటో జీవితంలో ఒంటరిగా బతికిన వాళ్ళు మీరే అన్నట్టు 10 మంది పిల్లల్ని మీరు చక్కగా భర్త లేకపోయినా పోషించినట్టు మిమ్మల్ని వచ్చి ఇంటర్వ్యూలు చేయడం. ఆ ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి కూడా కొంచెం కూడా ఆలోచన లేదు. ఇదే టాపిక్, ఇంకా వేరే టాపిక్లు ఏమీ లేవా ఆవిడని అడగడానికి? ఆవిడకి వీడియోలోకి వచ్చి ఎవరైనా ఇంటర్వ్యూ చేశారని అంటే గురువు గారిని తలుచుకోకుండా ఉండదు, ఆవిడకి రోజు గడవదు. ఎందుకంటే జనాలు అందరూ చూడాలి కదా, ఇంకా వాళ్ళ పరువు తీయాలి కదా. వాళ్ళని ప్రశాంతంగా ఉండనిస్తే మరి ఈవిడికి గడవదు, నిద్ర పట్టదు. వాళ్ళని మనశ్శాంతి లేకుండా చెయ్యాలి.
ఈ సోషల్ మీడియాలో వీడియోలు చేయాలనుకుంటే మీరు 4 మంచి మాటలు చెప్పండి, సొసైటీలో జరిగే విషయాల గురించి చెప్పండి. అమ్మ నాలాగా ఎవరు చేయకండి అమ్మా, నేను వదిలేసినట్టు కన్న పిల్లల్ని వదిలి మాత్రం వెళ్ళకండి అమ్మా, ఈ రోజు నా పిల్లలు నాకు దూరం అయిపోయారు, నేను చేసిన తప్పులు ఎవరో చేయకూడదని నేను మీకు ఈ విషయాలు చెప్తున్నానని చక్కగా సోషల్ మీడియాలోకి వచ్చి ఇలాంటివి చెప్పుకోండి. ఎప్పుడు కూడా గురువుగారిని తిట్టడం, నన్ను ఇంట్లోంచి గెంటేశాడు అందుకే నేను వెళ్ళిపోయాను, పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయాను, పిల్లల్ని పెంచలేకపోయానని ఇలాంటి పిచ్చి మాటలు మాత్రం మాట్లాడకండి. మీరు ఇంట్లోంచి వెళ్ళిపోయేటప్పుడు మీ వెనకాల మీ పుట్టింటి వాళ్ళు లేరా, మీ కుటుంబ సభ్యులు ఎవరూ లేరా? అప్పుడు మీకు ఎవరూ చెప్పలేదా? అయ్యో పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోకు, ఎక్కడికి వెళ్తావు, పిల్లలు అన్యాయం అయిపోతారని మీకు ఎవరూ సలహాలు చెప్పలేదా? నా పిల్లల్ని తీసుకువెళ్ళి పుట్టింట్లో పెట్టలేకపోయారా? ఏ హాస్టల్ అన్నా పెట్టలేకపోయారా? అంత తిండి పెట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అసలు మీరు ఇంట్లోంచి ఎందుకు వెళ్ళారు? ఏం జరిగిందనేది కొన్ని విషయాలు ఆ పిల్లలకి తెలుసు. అసలైన వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు ఏమీ మాట్లాడరు. వాళ్ళు సంస్కారవంతులు కాబట్టి ఈ రోజు వరకు కూడా బయటకు వచ్చి ఎటువంటి విషయాలు చెప్పట్లే. ఆ పిల్లలు కనుక బయటకు వచ్చి నోరు విప్పి మీ గురించి మాట్లాడారనంటే ఇంకా అంతకు మించిన చండాలం ఇంకొకటి ఉండదు. ఆ తల్లి అనే గౌరవాన్ని కొంచెం నిలబెట్టుకోండి. జీవితంలో ఏ స్త్రీ భరించలేని కష్టాలన్నీ మీరే భరించినట్టు మాట్లాడుతున్నారు ఇక్కడికి వచ్చి. పాపం కొంతమంది తెలియని వాళ్ళు మీరు చెప్పేది నిజాలు అనుకుని పాపం ఓ అని మాట్లాడుతున్నారు. తిట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారో అది చూసుకోండి. ఫస్ట్ ఒక దాంట్లో ఒక రకంగా చెప్తారు, ఇంకొక దాంట్లో ఇంకొక రకంగా చెప్తారు. అన్నీ మీరే ఒప్పుకుంటారు, తర్వాత అన్నీ ఇలా చేయలేదంటారు. మీరు ఏం చేశారనేది మీ మనస్సాక్షికి తెలుసు, చూసిన వాళ్ళకి తెలుసు. కాబట్టి సోషల్ మీడియాలోకి వచ్చి ఇలాంటి రచ్చ చేయొద్దు, పిల్లల పరువు తీయొద్దు, గురువుగారి పరువు అంతకన్నా తీయొద్దు. మీ పనేదో మీరు చేసుకోండి. మీరేదో పెద్ద గొప్ప మహిళగా మీరేదో దేశానికి మంచి సేవ చేసినట్టు మిమ్మల్ని ఇంటర్వ్యూలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకా స్టాప్ చేయండి. మీకు వేరే టాపిక్లు ఏమన్నా ఉంటే ఆవిడని ఇంటర్వ్యూలు చేసుకోండి, లేదంటే సైలెంట్గా ఉండండి. ఆవిడ జీవిత చరిత్రల గురించి కానీ గురువు గారుల గురించి కానీ ఇంకా మాట్లాడితే మాత్రం జనాలు అందరూ మళ్ళీ మొదలు పెడతారు. ఇప్పటికి చేసిన రచ్చ చాలు, ఇంకా ఆపండి ఇంకా.